అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ ప్రభుత్వాలు గాని, ఎలాంటి చట్టాలు వచ్చినా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఆరాటపడే విధంగా మీకొక 2 సూచనలు చెప్పదలుచుకున్నాను. దయచేసి మీ పిల్లలకు రోజు 2 గంటల సమయాన్ని ఇవ్వడం మీరు మర్చిపోవద్దు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా. ఎందుకంటే మనకుండే అలవాటు ఆడపిల్ల 4 గంటలకు ఇంటికొచ్చేది ఉంటే రాకపోతే 15 నిమిషాలు ఆలస్యంగా వస్తే వీధి చివరికి వెళ్ళి మనమే ప్రచారం చేస్తాం అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదని. అదే మగపిల్లవాడు 10 గంటలకు ఇంటికొచ్చినా అడగరు. కానీ ఈరోజు మగపిల్లలు చేసే అకృత్యాల వల్లే ఆడపిల్లలు బలైపోతారనే మాట మీరు మర్చిపోవద్దు. మగపిల్లలు మన వాళ్ళే, ఆడపిల్లలు మన వాళ్ళే కాబట్టి ఇద్దరిని సమానంగా చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా 2 గంటల సమయాన్ని తల్లిదండ్రులు గనుక పిల్లలతో వెచ్చించినట్లయితే వాళ్ళ మంచి చెడులు రోజువారీ వారు వాళ్ళ దినచర్యలో జరుగుతున్న విషయాలన్నీ మీతో పంచుకున్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకునే కంటే మేము మా పిల్లల భవిష్యత్తును నిర్మించుకునే క్రమంలో వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాది అని మీరు అనుకున్నట్టయితే తప్పకుండా మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరిని నేను కోరే కోరిక మీ పిల్లలకు 2 గంటల సమయాన్ని ఇవ్వాలని. ముఖ్యంగా మహిళలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎవరిని ప్రేమించినా, ఎంతమందిని ప్రేమించినా ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏం మాత్రం అలసిపోయినట్టు అనిపించినా, ఆరోగ్యం బాలేదని అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుందనే మాట మీరు మర్చిపోవద్దు. సో, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుంది. మీరు అనారోగ్యం పాలైతే కుటుంబమే ఆగమైపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలి. మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. త్యాగాలతోని మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కుటుంబం ఆగమైపోతుందనే విషయాన్ని గమనించి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి, మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి మళ్ళొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.